కాశ్మీర్ చేపల ఫ్రై అండి ఇది. మేము పహల్గామ్ వెళ్తే దారిలో ఆకలిస్తే ఇక్కడ ఆగాము. ఇక్కడ చిన్న బడ్డీ కొట్టు, ఇక్కడ ఆగి ఫిష్ ఫ్రై ఉందంటే అక్కడ ఆగి ఫిష్ ఫ్రై కోసం అడిగాం. అడిగితే అప్పటికప్పుడు చేప కట్ చేసి, చాలా పెద్ద చేపను కట్ చేసి ముక్కలు కట్ చేస్తున్నారు చూసారా, ఆ విధంగా కట్ చేసి మాకు ఫిష్ ఫ్రై చేశారు. అది ఏ విధంగా తయారు చేశారన్నది మీకు క్లియర్గా చూపిస్తాం. ఇది అక్కడ కాశ్మీర్ ఫిష్ ఫ్రై ఉంటుంది, చాలా బాగా తయారు చేశారు అది. సరే చూద్దాం అయితే, పదండి. తర్వాత మన కూడా ఏం చేశారంటే కొద్దిగా ఉప్పు జల్లి దాని మీద ఉప్పు జల్లుతున్నారు చూసారా. తర్వాత కొద్దిగా పసుపు కూడా జల్లారండి. ఆ తర్వాత కొద్దిగా కారం జల్లారండి. కారం జల్లుతున్నారు చూసారా. ఉప్పు సరిపోతే ఉప్పు వేయమని చెప్పాం. మళ్ళీ ఇప్పుడు కారం జల్లారు. కారం కూడా సరిపోలేమా. మళ్ళీ కారం వేయమనగానే మా వంకు చిత్రంగా చూస్తారు అందరూ కలిపి. అంత కారం తింటారు. అది వచ్చి జీలకర్ర వేసేట అందులోని జీలకర్ర వేస్తారట ఇక్కడ ఎక్కువ. జీలకర్ర జల్లి చూశారు కదా, జీలకర్ర జల్లుతున్నారు. చాలా అందంగానే చాలా శుభ్రంగా వండారండి. మాకు మసాలా అట గరం మసాలా జల్లారు కొద్దిగా. అందులో కార్న్ పౌడర్ కానీ కలపలేదు చూసారుగా. అలా కలిపిన తర్వాత దానిని చూసారు కదా, బాగా మిక్స్ చేసేసారు. ఇప్పుడు ఏం చేశారంటే మనోడు ఆయిల్ కాగిందా లేదా చూసుకున్నాడు. ఆయిల్ కాగిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి దాంట్లో వేసారు. మూకిడిలో చూస్తున్నారు కదా, మూకుడిలో వేస్తున్నారు. మూకుడిలో వేసిన తర్వాత అది మళ్ళీ ఏమన్నా మళ్ళీ వేసారు. మా కారం సరిపోవాలి, మళ్ళీ ఏమన్నాం చాలా ఎక్కువ వేసారు కారం. మళ్ళీ కలపమన్నాం దాన్ని బాగా. 1/2 kg ఫిష్ అండి అదండి. అప్పటికప్పుడు తెప్పించి చిన్న ఫిష్ ముళ్ళు లేకుండా చేశారు మాకు అది. సో కాశ్మీర్ ఫ్రై ఇది, చేపల ఫ్రై. చేపల ఫ్రై 1/2 kg తీసుకున్నాం. ఇక్కడ పహల్గామ్ వెళ్ళే దారిలో సొంతంగా ఇందులో కేవలం చేప ముక్కలు 1/2 kg తోట వేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి అంతే. ఇంకా వేరే ఏం కలపలేదు. మళ్ళాగా కోటింగ్లు ఏం లేదు, కార్న్ కోటింగ్ లేకుండా ఫ్రై. కలర్లు కలపడం కానీ ఇటువంటి ఏం లేవు. घर में बनाएंगे ऐसी है नहीं, हरा देंगे भी डालेंगे। अच्छा हाँ పక్కన స్కూల్ ఉంటుంది. పక్కన స్కూల్ ఉంది. కార్ ఆఫ్ చూసి అక్కడే స్కూల్ ఉంది. కార్ ఆఫ్ కదా, అక్కడే స్కూల్ ఉంది. How was it? Spicy? Garam hai? Bomb.